హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పల్లీ చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పల్లీ చట్నీ పక్కా కొలతలతో నేను మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, బోండాలోకి కానీ, ఏ టిఫిన్లోకైనా సరే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ హోటల్ స్టైల్ ఈ పల్లీ చట్నీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. హోటల్ స్టైల్ పల్లీ చట్నీ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులో తగినంత ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే మనం పల్లీల్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 50 గ్రాముల పల్లీల్ని తీసుకోండి. పల్లీల్ని తీసుకొని ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ, ఆల్ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పల్లీలన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఈ పల్లీలని తీసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పల్లీలని తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. పల్లీలు నేను పొట్టు తీయకుండా వేయించుకున్నానండి. మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేయించుకోవచ్చు. మళ్ళీ అదే ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని వేయించుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని తుంచి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మీకు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఒట్టి ఎండుమిరపకాయలతోనే పచ్చడి చేసుకోవాలనుకుంటే ఎండుమిరపకాయలను యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా తరిగి వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి. చింతపండును యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ పల్లీ చట్నీ దోశల్లోకి, ఇడ్లీల్లోకి కానీ, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలండి. కొత్తిమీర వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఈవెన్ స్ప్రెడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇవన్నీ కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్సీ పాత్రలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పాత్రలోకి తీసుకున్నానండి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నామండి. ఒక బౌల్లోకి తీసుకొని మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చట్నీని మనము తాలింపు వేసుకోవాలి. ఇలా పోపు గింజలతో, ఎండుమిర్చితో, తర్వాత కరివేపాకుతో తాలింపు వేసుకుంటే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పల్లీల చట్నీ రెడీ అయిపోయినట్లేనండి. ఈ చట్నీ దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, బోండాలకు కానీ, ఆల్ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.